ఫ్రీడమ్ ఆఫ్ పొలిటికల్ ఫ్రీడమ్ అంటాం, అవన్నీ కూడా రాస్తున్నటువంటి ప్రభుత్వం. కామారెడ్డిలో, బాన్స్వాడలో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అక్కడ ఒక ఎంఐఎం పార్టీ చేస్తున్నటువంటి అఘాత్యం వ్యతిరేకంగా అక్కడ ప్రజలు ఆవేదన పడతా ఉంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మా ఎమ్మెల్యేకు సాంఘీభావం చెప్పాల్సిన అవసరం ఉన్నది. బాన్స్వాడలో మా కార్యకర్తలకు కూడా ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ సందర్భంగా నేను, మా మహేశ్వర్ రెడ్డి గారు, ఫ్లోర్ లీడర్ కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు మేమంతా కలిసి పోదామని చెప్పేసి మరి అట్నుంచి అరవింద్ గారు వీళ్ళు కూడా అక్కడ వస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క నేపథ్యంలో మేము వారికి సాంఘీభావం చెప్తా అంటే తప్పే ఉందని నేను అడుగుతా ఉన్నాను. మేము క్రిమినల్స్ కాము, మేము గొడవ ఏం చేయము, కానీ మమ్మల్ని ఆపి కామారెడ్డి పోదని చెప్పి. సరే, నన్ను ఆపడంతో వదిలిపెట్ట అందరూ ఒక రాజకీయ మా ఒక పార్టీలో నాయకులందరినీ కూడా మీరు అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు, ఈటల రాజేంద్ర గారు చేశారు, కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు వారి యొక్క ప్రభుత్వం పని బయట ఉన్నారు కాబట్టి దాదాపు అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి వారు ఏం సంకేతం ఇవ్వబోతున్నారు? కేవలం బీజేపీ నాయకులు అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రహదారులన్నీ కూడా, జాతీయ రహదారులన్నీ కూడా బ్లాక్ చేసి పెట్టారు. అన్ని కార్లు, అన్ని వెహికల్స్ చెక్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఈ టైంలో మళ్ళీ నన్ను ఇంటికి తీసుకుపోయి మళ్ళీ ఇంట్లోనే గృహబంధం చేస్తానని కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు బీజేపీ ఈరోజు కామారెడ్డిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచిన బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి బాన్స్వాడలో కూడా భారతీయ జనతా పార్టీ మంచి, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ మంచి ఆదరణ దొరికిందో అక్కడ బీజేపీ నేతల్ని అణచివేసే ప్రయత్నం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ కార్యకర్తలను భయపెట్టి స్పష్టంగా కనబడతా ఉంది. ఇది రాజకీయంగా ప్రేరితమైనటువంటి ఒక చర్య. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అంతా కూడా బీజేపీతో భయపడి ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు ఎందుకు ఈరోజు మమ్మల్ని ఇంత అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మాకు రాజకీయ కార్యక్రమం ఎందుకు చేయనట్లేదు? మా రాజకీయ కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యం చేసుకోవాలి కదా. మనం అరెస్ట్ చేసిన అవసరం ఏముంది? మేము ఏదైనా వైలెన్స్లో ఎప్పుడు దిగం కూడా. మేము ప్రజాస్వామ్యంలో ఈరోజు కూడా మేము చెప్తాం, మేము రాళ్ళేసేటం కాము. ఆ రాళ్ళేసేటోళ్ళు అందరూ మీ దోస్తులు, మీకు తెలుసు అది ఎవరు వాళ్ళనేది. మీ దోస్తులు రాళ్ళేసేటోళ్ళని, అల్లరి చేసే వాళ్ళ గ్యాంగులంతా మీ పక్కన పెట్టుకొని శాంతియుతంగా మేము పోతా అంటే మమ్మల్ని ఆపుతారేంది మీరు? కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ చాలామంది కార్యకర్తలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నా ఒక అరెస్ట్కు అందరూ స్పందించారు. ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ ప్రతి చోట కానీ ఈరోజు కార్యక్రమం చేశారు, నిరసన కార్యక్రమం చేశారు. వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను, అభినందన కూడా చెప్తున్నాను. ఇటువంటి పరిస్థితి కూడా మీరు బయటకు వచ్చి మీరు ఒక నిరసన తెలిపారు. ఈరోజు అందరికీ మరొకసారి ప్రజలకు నేను అందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా కామారెడ్డి, బాన్స్వాడలో ఉన్న ప్రజలకు, కార్యకర్తలకు చెప్తాను, మీ వెంట మేము ఉన్నాం. భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా కాదు, ఈవెన్ కార్యకర్తగా నేను మీతో ఉంటాను. ప్రతి కార్యకర్త మీతో నిలబడి ఉన్నారు, ప్రతి నేత మీతో నిలబడి ఉన్నారు. మనం భయపడాల్సిన అవసరం లేదు. మీరు మంచిగా ప్రజల కోసం పనిచేయండి. ప్రజల మనతో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని దమనకాండలు చేసినా కూడా మనల్ని ఆపేటోళ్ళు ఎవరు లేరని చెప్పేసి కూడా తెలియజేస్తాను.